సార్ మనకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతారు. సో వాళ్ళు కొంతవరకు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేని పరిస్థితిలో కూడా ఉంటారు సార్ కొంతమంది. అసలు ప్రిపరేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది? దానివల్ల మనము తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎట్లయినా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, స్టాండర్డ్స్ పెరిగినాయి సార్. స్టాండర్డ్స్ పెరిగినాయి కాబట్టి ప్రిలిమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. ప్రిలిమ్స్, ఈవెంట్స్, దాని తర్వాత మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈసారి 3 విడతల్లో జరుగుతుంది. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది మనం దాటితేనే, ప్రిలిమ్స్ అంటే క్లియర్ చేస్తేనే మనం ఈవెంట్స్కి ఎలిజిబుల్ వస్తాం. ఈవెంట్స్ అని క్లియర్ అయితేనే మరి మెయిన్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మరి మా అప్పుడైతే నాది 2008 డిసెంబర్ నోటిఫికేషన్ సార్ నాది. మరి 2011లో ఆగస్టులో ఎగ్జామ్ రాసినాను. అట్లా అని చెప్పి నోటిఫికేషన్ కోసమే ఎదురు చూసుకుంటా కూర్చోకుండా 2007 అపేర్ అయినాను. 2007 నుంచి కంటిన్యూషన్ స్టార్ట్ చేశాను సార్. ఎప్పుడైతే మనం సిలబస్ని క్లియర్ అంటే మొత్తం కంప్లీట్ చేసుకొని ఉంటే, ఒకసారి చదివి ఉంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఉంటే బెటర్ సార్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపేర్ అవుతా అనుకుంటే సిలబస్ అంతా క్లమ్జీ అవుతుంది. చాలా ఎక్కువ వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. మనం దాన్ని అంతా క్లియర్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడున్నటువంటి స్టాండర్డ్స్ని తట్టుకోవాలంటే ముందు నుంచి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే చాలా బాగుంటుంది అనేది ఉద్దేశం సార్. సార్ ప్రిలిమ్స్లో మనము మేజర్గా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్టులు, వీటి వల్ల మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతామనంటే అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా? ఏమో సార్, ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ 50% చదవాల్సిందే. అంటే మ్యాథమెటిక్స్కు 100%లో మనం 50% ఖచ్చితంగా ప్రిలిమ్స్కు యూజ్ అవుతుంది. దాని తర్వాత కొంత ఇంగ్లీష్ మీద కూడా పట్టు ఉండాలి సార్ మనకు. అంతేకాకుండా సైన్స్లో వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత సోషల్ స్టడీస్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫీ, దాని తర్వాత కరెంట్ ఓరియంటేషన్. అంటే దానికి ఇంపార్టెంట్ సార్. దీనికి తక్కువ, దానికి ఎక్కువ అని ఏం లేదు. ఒక 2-3 మార్కులు తక్కువ, 2-3 మార్కులు ఎక్కువ రావచ్చు. కానీ దాంతోపాటు తెలంగాణ ఉద్యమం కూడా చాలా ఇంపార్టెంట్ సార్ మూమెంట్ అది. అంటే మనం చూసుకోవాలి. ఒక 2-3 మార్కుల వేరియేషన్ ఉన్నంత మాత్రాన వదిలేయాల్సిన అవసరం లేదు. అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంటే సార్. దానిలో అయితే మనం ఫోకస్ చేయాల్సింది, మనం కొంచెం టఫ్ అనుకున్నటువంటిది మ్యాథమెటిక్స్ అనుకోవచ్చు. మరి దాని నుంచి ఉండాలి. కొంత ఇంగ్లీష్ని ఎవరైనా టఫ్ ఫీల్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ సైడ్ వెళ్తే ఒక 8-9 మార్కులు కవర్ అవుతాయి కాబట్టి మరి అవి కూడా ఇంపార్టెంటే. చూసుకోవాల్సింది ఏంటి అని అంటే మెయిన్గా అన్ని సబ్జెక్టులు మనం ఒకసారి కంప్లీట్ చేసుకొని కొంచెం అర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే కొంచెం మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది సార్.